మోడీని పదవి నుంచి దించాల్సిందే, ఎంపీ పదవి రద్దు చేయాల్సిందే అంటూ వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకుడైనటువంటి శివప్రసాద్ రాష్ట్రపతి గారికి, అలాగే చూస్తే కనుక ఈసీకి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు. ఎలా చూడాలంటారు? అంటే కేంద్రం మీద వైఎస్ఆర్సీపీ యుద్ధం మొదలైందనుకోవాలంటారా? ఒకటి సార్, ఈ శివకుమార్ని అడ్డు పెట్టుకొని బీజేపీ లీడర్స్ని, మోడీ గారిని భయపెట్టాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నికరంగా వాళ్ళని భయపెట్టాలని చూసే వ్యవహారమే. ఎందుకంటే రేపొద్దు ఈ కేసులు బయటకు వస్తే మోడీ గారు కూడా తప్పనిసరి అయ్యి అరెస్ట్ వారెంట్ ఇచ్చేస్తాడు. ఇవాళ ఏదో మోడీ గారి దగ్గరికి కాళ్ళు మొక్కి అవి చేసి ఏదో షో చేస్తున్నాడు. శివకుమార్ కూడా మధ్యలో డ్రామాలు వేసాడు. అలా పార్టీ నాది, అతనెవరు, నేనే పార్టీ స్థాపించిందని. మరి స్థాపించినవాడు ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నాడు? మోడీ మీద కేసు పెడితే ఎందుకు? నువ్వు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టు, నీ పార్టీ నువ్వు తెచ్చుకో. ఇవన్నీ ఏం లేదు సార్, బీజేపీని ఎట్టాగైనా సరే భయపెట్టాలని జగన్మోహన్ రెడ్డి డ్రామాలో ఒక భాగం ఇది. ఈ వైఎస్ఆర్సీపీ అనేది జగన్మోహన్ రెడ్డి గారిది, మా అన్న తూపు ఒంటరిగా పోటీ చేస్తున్నాడు అనే మాట నిజం కాదంటారు? అయితే ఎవరండి అంటారా? కమ్యూనిస్ట్ వాళ్ళతో ఫాలో అప్ కావాలని చూడలేదా? పవన్ కళ్యాణ్ గారితో ఫాలో అప్ కావాలని చూడలేదా? మీ ఎమ్మెల్యేని పంపించావు వాళ్ళ దగ్గరగా, కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గర కూడా పంపించావు కదా. ఎవరండి అంటారా? ఏమి లేదు. ఎందుకంటే ఇతని సంగతి తెలుసు కాబట్టి వాళ్ళందరూ దూరంగా జరిగారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తాడరా బాబు, ఇతనితో పెట్టుకుంటే మన పార్టీ పుట్టగతులు కూడా ఉండవు అని వాళ్ళు దూరం జరిగారు. అంతే తప్పితే అర్రులు దాచాడు. ఒక్క రకంగా చూతున్నా సార్, బీఆర్ఎస్తో అంటకాగలేదా? ఆంధ్రాలో నాకు సపోర్ట్ చేయండి, తెలంగాణలో మీరు సపోర్ట్ చేస్తాం, నాకేదో ఎంత ఉందో అంత ఉందో, నేను లావు అండి, నాది పెద్ద లావు నా అని. మానుకొండలో నిన్ను ఎంటబడి సరిగొట్టి బీఆర్ఎస్ అంటకాగావే, ఇంకా సిగ్గు చేరవు లేకుండా ఎట్ట మాట్లాడతా? మీ ఎమ్మెల్యే రోజా గారు అదే బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు తీసుకొచ్చి చేపల పులుసులు అన్నీ పెట్టి, అబ్బో రాయలసీమను మేము అభివృద్ధి చేస్తాం, ఏం చేశారు? ఇవాళ రాయలసీమకు వచ్చే వాటర్ ఆపారు, ప్రతి దాని మీద కేసు వేస్తున్నారు ట్రిబ్యునల్ ద్వారా. ఏ సార్, ఇప్పుడు పనికి మాలోడు కాకపోతే ప్రతి ఒక్కరు చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదురా బాబు, ఏ వాటర్ అయినా ఆంధ్రా నుంచే తెలంగాణకు రావాలా, నువ్వు సపరేట్ ప్రాజెక్ట్స్ అయితే ఉపయోగం లేదని. నేను పెద్ద ఇంజనీర్ని, అలా కేఎల్ఎన్ ప్రసాద్ గారు కూడా నాకన్నా దిగదుడు పని లెక్కలో కేసీఆర్ వ్యవహారం చేశాడు, కాళేశ్వరం కట్టాడు. ఇవాళ ఏమైంది? ఆ కాళేశ్వరం రేపు మా కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవాళ సరే వాళ్ళ రాష్ట్రంతో మనకెందుకు, కానీ ఆంధ్ర తెలుగు వాళ్ళగా మాట్లాడుతున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నానా గడ్డి కడుతున్నారు ఆ ప్రాజెక్ట్ నిలబెడతానికి. అవన్నీ ఒక ఎత్తు అయితే గనక ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి. ఎవరైతే గనక నిందితులు ఉన్నారో నిందితులను సపోర్ట్ చేస్తున్న లాయర్లు తయారయ్యారు. ఎలా చూడాలంటారు ఇదంతా? ఒక్కటి సార్, ఒక చిన్న పిల్లని రేపు చేసిన వాడు, ఒక చిన్న పిల్లని రేపు చేశాడు, వాళ్ళ ఇంట్లో వాడే వాడికి సపోర్ట్ చేయలే. అసలు వీడెవడో మాకు తెలియదు అన్న లెక్కలో మాట్లాడుతుంటే, ఈ జడా శ్రవణ్ కుమార్కి ఏం పని అండి? వీడు తాడికొండలో పోటీ చేస్తే 70 ఓట్లు వచ్చినాయి. ఈ 70 ఓట్లకు 5 కోట్లు. ఈ పరిగమాలినోడు 5 కోట్లు అడిగాడు చంద్రబాబు నాయుడు. ఏది? నియోజకవర్గానికి 5 కోట్లు అండి, మొత్తం మీద 5 కోట్లు కాదు, నియోజకవర్గం. ఏమండి, ఇతను ఒక జడ్జిగా చేశాడు సార్, జడ్జి చేశాడు. ఇవాళ అంటాడు వాళ్ళ భార్య వాళ్ళ పిల్ల వచ్చి కేసు పెడితే హోమ్ మినిస్టర్ లోన్ అయిపోతాడంట. ఎవడండి వీడు? పసిపిల్లలు రేపు చేయమని చెప్పారా ఈ నా కొడుకులకి? పసిపిల్లలు రేపు చేయమని చెప్పారా ఎవరన్నా? ఓ ముసలోడు ఉన్నాడండి, వాడికి 80 ఏళ్ళు 70. సరే, ఒక రకంగా చూద్దాం, శిక్ష పడిద్ది, ఒక 20 ఏళ్ళు శిక్ష పడిద్ది. వాడు బతుకుతాడా? వాడందరికీ అడుగుపోయి అదేమంటే వాటర్ ఎన్కౌంటరు, ఏమన్నా పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి వాటర్లో దూసారా, తోసారా? వీడు చూశాడా? ఈ జడా శ్రవణ్ కుమార్ సార్, వీడు అమ్ముడు పోయాడు,
సార్ ఒక జడ్జి అయితే అవ్వచ్చు, ఆ జడ్జి పదవిలో ఉండి నానా రాజకీయాలు చేయబట్టి తీసేశారు. అదేదో నేను ఏదో రాజీనామా చేశాను, నేను కంపల్సరీ రిటైర్మెంట్ ఉత్తిదే ఇటు తీసేశారు ఆ పోస్టులో ఇచ్చి. సార్ ఒకటి సార్, ఇవాళ ఎస్సీ కులం అది నేను పెద్ద యూనిట్ అనుకుంటున్నాడు, రమ్మను మీ ఎస్సీ వాళ్ళని తీసుకురమ్మను. సార్ ఇటువంటి లాయర్లని సామాజిక బహిష్కరణ, ఒక రకంగా దేశ బహిష్కరణ కూడా చేయాల. చిన్నపిల్లల మీద రేప్ అటెంప్ట్ చేసిన వాళ్ళని, ఆ పిల్లల్ని పైపెచ్చి ఒకడైతే ఆ పిల్లని రేప్ చేసింది కాక నీళ్ళ రమ్ములో ముంచి చంపాడండి. నీళ్ళ రమ్ములో ముంచి చంపాడు. వాడికి ఈడు సపోర్ట్ ఏందండి? ముసలోడు కొడుకు ఏమన్నాడండి, ఆ ముసలాయన కొడుకు మదనపల్లి, అసలు వాడు ఎవడు నా తండ్రి చెప్పుకోవడం సిగ్గుపడుతున్నా అన్నాడు. సార్ వీళ్ళందరినీ ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి తగలబెట్టాల్సి వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు రాలేదుగా. ఇంకా జడా శ్రావణ్ కుమార్ కేసు పెడతారని ఎట్టనుకుంటాడు? జడ్జి ప్లస్ వాళ్ళ లాయరు ఏమి లేదు సార్, కోట ప్రభుత్వం మీద నిందలేయాలా, జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకోవాలా. ఇది ఒక పేటిఎం. ఇంకొక పాప రజనీ గారు లాయర్ గారు జనసేన తరఫున వచ్చింది. అసలు మాకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం, అది ఇది. అసలు ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దునే నేను అరెస్ట్ చేపిస్తాను, రేపు పొద్దునే లోన్ అయిపోతాను అంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటుంది. డబ్బు సార్, మెయిన్ డబ్బు. ఇవన్నీ కాదండి, అసలు ముఖ్యంగా చూస్తే కనుక నిన్న నందీశ్వర ఆలయ పునఃప్రతిష్ఠ, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరుని ఎలా చూడాలంటారు? ఒక్క విషయం సార్, శివాలయం అవచ్చు, నందిరజ ఏదైనా ఒక యజ్ఞం, ఒక క్రతువు చేసినప్పుడు భార్యతో సహా కూర్చోవాలా. ఏ భర్త అయినా, భార్య లేని వాళ్ళు పనికిరారు. సార్ మీకు తెలుసో లేదో, బసవతారకం గారు చచ్చిపోయినప్పుడు తిరుపతి దేవస్థానానికి పట్టుబట్టలు పట్టాలంటే సింహాద్రి ఆయన మన అవనగడ్డ ఎమ్మెల్యే గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నాడు, దేవాదాయ శాఖ మినిస్టర్గా ఉన్నారు ఆయన, పెద్ద ఆయన. వాళ్ళ కొడుకులు అంటే ఇప్పుడు వైసీపీలో చచ్చారు, అది వేరే విషయంలో అండి. పెద్ద ఆయన పంపించారు కానీ రామారావు గారు బాగోలేదే. అసలు నీకు ఏ భుజం మీద కండ వేసుకోవాలో తెలియదు. సరే నిన్న క్రతువులో కూర్చున్నావు, వాళ్ళు తీర్థం పోసారు, తీర్థం పోతే ఏం చేస్తాం, కళ్ళకు అద్దుకొని నోట్లో పోసుకుంటాం, ముక్కు కాడ వాసన చూసి పక్క పోయి ఇట్ట చేతులు కడుక్కుంటాం. ఫస్ట్ వాళ్ళే శుద్ధి చేపిస్తారు చేతులు, తర్వాత 3 సార్లు తీర్థం పోస్తారు. అసలు నీ భార్య పక్కన లేకుండా నువ్వేదో నేను హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాను అన్న లెక్కలో ఏదో చేయాలని చూస్తే ఇవాళ ప్రజలు పిచ్చోళ్ళు కాదండి. ప్రతి ఒక్కటి ఇవాళ సోషల్ మీడియాలో వచ్చినాయి, ప్రతి ఒక్కటి కనపడుతుంది. అంతేగాని నువ్వు ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే మొట్టమొదటి తప్పు అదే. ఇంకోటి, మీ నాయకులు చిన్నపిల్లలు రేపు చేసిన వాళ్ళకు కూడా మీ ద్వారా సపోర్ట్ చేస్తున్నారంటే ఇక మీరు మీ విఘ్నతకు వదిలేస్తున్నాం. అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.